ముగా దేవునికి చెందవలసిన మహిమను మనం దొంగిలించకుండా దేవునికి ఘనత వచ్చే విధంగా మనం పని చేయాలి. ఎవరు చేసినా కానీ గుర్తుపెట్టుకోండి. అందుకనే మరి ఇప్పుడు జాన్ పాల్, సిల్వీ ఏంజల్ వారిని ప్రతిరోజు గైడెన్స్ ఇస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే దేవుని పనే చేయాలి, దేవుని గురించి చెప్పాలి. చెప్పకపోతే అనవసరం, చెప్పకపోతే ఊరుకోం, చెప్పకపోతే భోజనం పెట్టం. మరి అర్థమైందా కండిషన్స్? చెప్పకపోతే ఏది కూడా మీకు ఎందుకు దేవుడు అన్ని ఇస్తున్నాడు కదా, ఎందుకు దేవుని పని చేయలేకపోతున్నాం? ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి కండిషన్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడాడా లేకపోతే నవ్విచ్చాడా లేకపోతే గంటసేపు మాట్లాడాడు కాదు. అక్కడ ప్రభుకు కావాల్సింది నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ట్రై చేసిన విధానాన్ని ప్రభు చూస్తాడు. దేవుడు వాడుకోవడానికి గల కారణాలు ఏమిటంటే మనలో ఉన్న ఆసక్తిని చూస్తాడు, మనలో ఉన్న పట్టుదలను చూస్తాడు. కాండం 1వ అధ్యాయం 1, 2 వచనాలు 5 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. చాలు. దయచేసి ఇక్కడ మనం గమనిస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. आदि में परमेश्वर ने आकाश और पृथ्वी ती रचन की. ఎందుకంటే ఆది యందు దేవుడు ఏం చేశాడంటే భూమిని ఆకాశాలను సృజించాడు. ఎందుకు సృజించాడు? భూమి వలన ఉపయోగం ఉంది, ఆకాశం వలన ఉపయోగం ఉంది. ఈ రెండు కూడా మనకు అవసరమైనటువంటివే. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా మనిషిని చేయలేదు, గుర్తించాలి. భూమిని ఆకాశమును సృజించాడు. ఎందుకంటే ఈ భూమి మన జీవితాల్లో మనకి భూమి వలన ప్రయోజనాలు ఉన్నాయి. ఎర్త్ గివ్స్ ది క్రాప్స్, పంటలను ఇస్తుంది. ఎర్త్ ఈల్డ్స్, మనకి పంటలను అభివృద్ధి చెందించే విధంగా ఉంది. అలాగే స్కై ఇచ్చినటువంటి విషయం ఏంటంటే వీటి వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆది యందు దేవుడు ఈ భూమి ఆకాశంలో సృజించితే మరి ఈ భూమి ఇప్పటికి కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఇప్పటికీ దేవుని మాట వింటూ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే a few says 1,000 million years ago, other says 100 million years ago. ఎందుకంటే కొంతమంది చెప్తా ఉన్నారు ఈ భూమి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ భూమి ఎలా ఉందంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా కొంతమంది చెప్తా ఉన్నారు. అదర్ సేస్ 1,000 years ago. కొంతమంది చెప్తా ఉన్నారు ఈ భూమి కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి భూమిగా ఉంది. అయితే ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే
ఈ భూమి అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ద టైమ్ వెన్ గాడ్ వెన్ క్రియేషన్ బిగాన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. the truth, the creation happened is main thing. ఎందుకంటే ఇక్కడ మనకి సృష్టించబడినటువంటి సృష్టి అనేటువంటిది ఏదైతే చేసిందో ఆ సత్యాన్ని దేవుడు ఏదైతే కలుగు చేశాడో అది మనకి ఇంపార్టెంట్. సత్యం అనేటువంటిది క్రమం నుంచి మనం వైదొలిగిపోతున్నాం. ఎందుకంటే సరైనటువంటి రీతిలో మనం నడవటం లేదు మందిరంలో. అవి భూమిగానే నడవకపోతే మనం లేచిపోతాం, మనం చనిపోతాం. భూమి మరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగకపోతే ఒక్కరోజైనా స్మాష్, మీకు భూమి ఆగిపోయిందంటే ఇక అవుటే. వేరే గ్రహాలు వచ్చేసి మొత్తం కొట్టుకుని గుద్దుకుని భూగోళం మొత్తం పగిలిపోయింది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు మాట ద్వారా దేవుని మాటను వింటున్నాయి ఆ భూమి. ఈరోజు మనం దేవుడి మాట వినకుండా దేవుని మాటను మీరి మనం ఎన్నో విధాలుగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక వాక్యాన్ని ఇక్కడ కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పర్వతములు పుట్టక మునుపు భూమిలోని పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు భూమిని లోకము నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఆ యుగ యుగములు దేవుడవు నీవే అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బ్రింగ్ ఫోర్త్, పర్వతాల పుట్టక ముందు యూ ఫార్మ్డ్ బిఫోర్ యూ ఫార్మ్డ్ ద ఎర్త్ అండ్ ద వరల్డ్. ఎందుకంటే సృష్టిని ఈ లోకాన్ని భూమిని సృజించక మునుపు యు ఆర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుడు నీవే మాకు దేవుడు. ఈరోజు మనం గమనించాలి, బైబిల్ తెలియచేస్తూ ఉంది పర్వతాల పుట్టక ముందు, భూమిని లోకాన్ని సృజించక ముందు దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు దేవుడు. యుగ యుగాలు గుర్తించాలి. మనము అనేక విషయాల్లో రకరకాల వాటి మీద మనసు పెట్టుకున్నాం. వీటిని దేవుళ్ళుగా చాలామంది చేసుకుంటూ ఉంటారు. అన్నిటినీ ప్రేమిస్తారు, కానీ దేవుణ్ణి ప్రేమించలేరు. దేవుడు అదే అంటున్నాడు, ఈ యుగ యుగాలకు ఆయన మన దేవుడు. ఏ విధమైనటువంటి అధికారం ఉందంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. సృష్టిని ఆరంభమైనటువంటి సమయం ముఖ్యమైనది కాదు మనకి. ఇక్కడ సృష్టి జరిగినటువంటి ఆ సత్యాన్ని దేవుడు ఏమంటున్నాడంటే సృష్టి జరిగినటువంటి దాన్ని విధానం కొలసి 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చాలు ఇక్కడ మనం గమనించాలి. ఫర్ ఇన్ హిమ్, ఇక్కడ మనం చూస్తే ఫర్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ దట్ ఆర్ మనం చూస్తున్నాం ఎర్త్, అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇన్ హెవెన్ అండ్ దట్ ఆర్ ఇన్ ఎర్త్, విజిబుల్స్, నాన్ విజిబుల్స్, దృశ్యమైనవి అదృశ్యమైనవి, డొనామినల్ ప్రభుత్వాలు, యావత్తు మొత్తము కూడా దేవుని వల్లనే కలిగినవి. ఫర్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్. ఎందుకంటే దేవుడు లేకుండా ఏది కలగలేదు. ఫర్ జాబ్, ఫర్ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ ఎల్స్. ఈరోజు ప్రతిదీ, జాబ్ కానీ బిజినెస్ కానీ అదే వ్యాపారం కానీ ప్రతిదీ కూడా దేవుణ్ణి బట్టి మాత్రమే కలిగినవి. అకార్డింగ్ టు గాడ్
ఆల్ థింగ్ ఈజ్ క్రియేటెడ్ త్రూ ది జీసస్ క్రైస్ట్. దేవుని వలనే కలిగినవి. ఒకసారి అందరూ చెప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ ప్రధానులు కానీ లేకపోతే అధికారాలు కానీ కనపడేవి కనపడనివి అన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు లేకుండా నాట్ ఎలోన్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, ఎవర్ అనొచ్చు. ఎందుకంటే దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. క్రియేషన్ ఈజ్ నాట్ ఎవర్ అండ్ ఎవర్. ఎందుకంటే సృష్టి అనేటువంటిది శాశ్వతమైనది కాదు. ఈరోజు ఈ సృష్టిని ప్రేమిస్తున్నారు ప్రజలు. దేవుడు ఒక్కడగా ఆయన శాశ్వతమైన వాడిగా ఉంటే ఆయన మర్చిపోతూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటి ఈరోజు ఈ పనులన్నిటిని బట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి ఎవరైతే విలువిస్తాడో, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్, ఆది అందే దేవుడు భూమి ఆకాశాలను సృజిస్తే అవి ఏమైపోయినాయి తెలుసా? నిరాకారంగా శూన్యంగా మారిపోయినాయి అంట. చూస్తే చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. అంధకార్ గాహర్ మే సాగర్ పర్ ఛాయా హువాతా. హిందీ కూడా అప్పుడప్పుడు వాడుతున్నానులేండి. అంధకార్ గాహర్ మే సాగర్ పర్ ఛాయా హువాతా. ఎందుకంటే ఈ యొక్క ఆ చీకటి అనేది అగాధ జలం మీద కమ్మి ఉంది. ఈ చీకటి ఈ అగాధ జలం మీద కమ్మి ఉంటే పరమేశ్వర్కే ఆత్మ, పరిశుద్ధాత్మ జల్ కే ऊपर మాండారా రహాత. ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడంటే సెటిల్ చేయాలి. చీకటి ఉంది కాబట్టి. ప్రకాష్కే ఈ యొక్క వెలుగుని అంధకార్ సే అలగ్ హువాత. ఎందుకు అంటే చీకటి నుండి వెలుగుని వేరు చేయాలి. ప్రకాష్కో అంధకార్ సే అలగ్ హువా. ఈరోజు దేవుడు అందుకని పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు అక్కడికి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి ఆ చీకటి నుండి వెలుగును వేరుపరిచాడు. ఈరోజు పాపము నుండి మనల్ని ఎలాగ వేరుపరిచాడో క్రీస్తు వచ్చి ఈరోజు మనం కూడా ఈ లోకములో వేరుపరచబడినటువంటి వారు మనం గుర్తించాలి. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చీకటిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనం పరిశుద్ధాత్మ దేవునికి మనము పాపపు లోకములో అనవసరమైన వాటిలో నివసించడం ఇష్టం ఉండదు ఆయనకి. అందుకే మనల్ని వేరుపరిచాడు. అలాగే జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఎందుకయ్యా అంటే ఆ చీకటి జలముల పైన కమ్మి ఉంది. ద డార్క్నెస్ వాస్ ద సర్ఫేస్ ఆఫ్ ద డీప్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ was hovering over the surface of the waters. అగాధ జలముల పైన దేవుని ఆత్మ కమ్మి ఉంది. కాబట్టి ఈరోజు ఆ అల్లాడుతూ ఎందుకు ఉందంటే దాన్ని సరిచేయాలి, వేరుపరచాలి. కాబట్టి అందుకే దేవుడు ఈ భూమి నిరాకారంగా మారిపోయిందంట. పృథ్వీ శూన్యాహం, పృథ్వీ ఆకాశ్ ఈ రెండు కూడా భూమి శూన్యముగాను నిరాకారముగాను మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఎందుకు అయిపోయి అంటే దేవుడు సృష్టించిన సృష్టిలో మరలా అవి ఏమి లేకుండా అయిపోతే మరలా దేవుడు కలుగు చేసి మరలా ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి సెటిల్ చేసి మరలా మనందరికీ భూమి ఆకాశాల నుంచి పెట్టాడు. దేవుడు అగాధ జలములపైకి వచ్చాడు దేవుని ఆత్మ. ఎందుకంటే మనం చూస్తాం పరమేశ్వర్కే ఆత్మ, పరిశుద్ధాత్మ అన్నమాట. ఈ యొక్క జలముల పైకి వచ్చి మాండర రహాత అల్లాడుచూ ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా అప్పుడు దేవుడు సెటిల్ చేసిన తర్వాత, బాగున్న తర్వాత, వెలుగును వేరుపరిచిన తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే అక్కడ మనం చూస్తున్న గాడ్ సెట్ ప్రకాష్ హో అవరు ఆది
అంద ఉజ్జియాల హోగయ అంటే వెలుగు కలిగింది. దేవుడు ఏం చెప్పాడంటే ఉజ్జియాల హోగయ, పరమేశ్వర్నే కహా ఉజ్జియాల హోగయ అంటే వెలుగు కలుగునుగా కానీ చెప్పగానే వెలుగు కలిగింది. కాబట్టి ఈరోజు గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే దేవుడు ఏది చెప్తే అది కలిగింది. మీకు అర్థం కావాలి. అక్కడ నీకు డబ్బులు వచ్చును కాకంటే డబ్బులు వచ్చేస్తాయి, వ్యాపారం అభివృద్ధి చెందును కాకంటే వ్యాపారం అభివృద్ధి చెందింది. ఇదిగో నీకు ఈరోజు శుభకార్యం జరుగును కాకంటే జరిగిపోయింది, జరిగితే జరగదా? ఏది కావాలంటే అది జరిగిపోయింది. దేవుడు మాటలో శక్తి ఉంది. అందుకే మీరు నమ్మకపోవటం వల్లే యు ఆర్ నాట్ రిసీవింగ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ ఎవ్రీ డే. ఎందుకంటే ఆయన యందు సమస్తము ఫర్ ఇన్ హిమ్. దేవుడు వెలుగు కమ్మని పలక వెలుగు కలిగింది. అది దేవుడు ఏం చేశాడంటే చూశాడంట. గాడ్ సా ద లైట్ దట్ వాస్ గుడ్. ఆ వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూశాడంట. గాడ్ సా దట్ ద లైట్ వాస్ గుడ్. అది మంచిగా ఉందని దేవుడు చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే గాడ్ సప్నెస్, చీకటి నుండి వెలుగును వేరుపరిచేశాడు. ఇక్కడ మనం చూస్తే పరమేశ్వర్నే దేకాకి ప్రకాష్ అచ్చాత. అలాగే పరమేశ్వర్నే ఉజ్జియాలకో అంధకార్ సే ఇక్కడ అలాగే కియా అంటే వేరుపరచటం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెలుగును చీకటి నుండి వేరుపరిచాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చూస్తాడు. దేవుడు ఒక విషయాన్ని చేసినప్పుడు ఇది మంచిగా ఉంది అనుకున్నాడంటే అది వేరుపరిచేసి నిన్ను చక్కగా మంచి స్థితిలోకి తీసుకొస్తాడు. ఈ వెలుగును కూడా వేరుపరిచి నీకోసం ఒక పగలని, ఒక రాత్రి, ఒక సాయంత్రము, పగలు, ఒక దినమని, ఒక రాత్రి అని ఆయన ఏర్పాటు చేశాడు. సుబాహుయి మనం చూస్తే ఇక్కడ దేవుడు ఫైనల్గా నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను. దేవుడు వెలుగునొక పగలని చెప్పాడు, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఈరోజు ఈ రాత్రి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుడే కలుగు చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి, మాట ద్వారా కలుగు చేసిన దేవుణ్ణి ఒక్క మాట చెబితే నీ పని అయిపోదా? ఒకసారి ఆలోచించండి. మనం ఆయన అంటే దూరంగా వెళ్ళిపోతున్నాం. దగ్గరకు రావటం అంటే పరిగెత్తటం ఆయన దగ్గరికి. చప్పట్లు కొట్టాలి, ఆరాధించమంటే ఆరాధించాలి. ఆమెను అంటలే ఎవరు. అసలు ఎట్టి పరిస్థితుల్లో గుట్టిగా కూర్చుంటున్నారు. ఏమా ఎప్పుడైపోతే సర్దుకుని వెళ్ళిపోదామా మూట ముళ్ళని. ఏం పనులు కాదు ఇవి. దేవుని స్తుతి చెప్తూ ఉండాలి, చప్పట్లు కొడతా ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి, కిందకి దించాలి. మేము ఒక చీకటిని విడుదల చేసేటప్పుడు పాస్టర్ గారితో నాకు సంబంధం లేదు, సేవకురాలతో సంబంధం లేదు. వాళ్ళు వాక్యం చెప్తారు కాబట్టి వాళ్ళ ప్రార్థనలో గడిపోయిన వస్తారు వాళ్ళ పని. ఎందుకంటే సేవకురాలు ఇందాక మరి జాన్ పాల్ సిల్వేంజలకి వాళ్ళకి ప్రిపరేషన్ ఇస్తుంది, వాళ్ళని ట్రైనప్ చేస్తుంది. ఆ టైంకి వాళ్ళు వచ్చేస్తారు. మీరు ఆ టైం కాదు, మీకు ముందే రావాల్సిన బాధ్యత. మేము రాకముందే రావాలి. మీరు అలా వస్తే మీకు మంచిగా ఉంటుంది. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉపవాసాల నుంచి టైం మెయింటైన్ చేసుకోవడంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్మండి. మీరు నమ్మితే అద్భుతాలు చూస్తారు, మీరు నమ్మితే ఆశ్చర్య కార్యాలు చూస్తారు, మీరు నమ్మితే ఏదైనా మీకు సాధ్యమైంది. కాబట్టి మరి ప్రార్థించండి. ప్రేయర్ రూమ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ప్రేయర్ రూమ్ని ఓపెన్ చేయనుగాక. సరే ఆమెన్ చెప్పండి. ఆమెన్. నాకు జీవం ప్రార్థన చేద్దాం. నీలోనే ఆనందం మా దేవా నీలోనే. అందరం ప్రార్థనలో సిద్ధపడదాం. వాక్యాన్ని బట్టి నిన్న నేడు నిరంతరం మారని దేవా ఉనయా నిన్న యేసయ్యా
జీవితాలు అందంగా మార్చయ్యా, అద్భుతంగా మార్చయ్యా, ఆశీర్వాదంగా మార్చయ్యా. దేవా, ఎంతమంది ఈ రోజు నీ సన్నిధిలో ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడే వాక్యమై మన యొద్దకు వచ్చి ఉండగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, ఎంతమంది ఈరోజు వాక్యం ద్వారా పట్టబడ్డారు, చీకటి నుంచి మాకు విడుదలయ్యా, వెలుగువంతంగా చేయయ్యా, ఆశీర్వాదంగా చేయయ్యా, దీవెనగా మార్చయ్యా. ప్రతి దీవెన మాకు దయచేయి నా తండ్రి, ప్రతి ఆశీర్వాదం మాకు దయచేయ. సర్వం నీ నోటి వల్ల ఈరోజు ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించావు. గొప్ప దేవుడు అని మేము నమ్ముచున్నాం. నీ మాట ద్వారా సమస్తము కలిగించావు. అవునే సార్, మా కోసమే మేము బ్రతకడానికి, మేము సుఖంగా జీవించాలని, ఆశీర్వదించబడాలని, ఫలించాలని మా కోసం ఆలోచించావు. ఈ రోజు నిన్ను స్తుతించాలి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ నిన్ను గౌరవించాలి నాయన. నిన్ను ఆశీర్వదించే కృప ప్రతి ఒక్కరికి దేవుడిచ్చును గాక. ఇదిగో తండ్రి, కానుకలు విత్తబడి ఉండగా ఎంతమంది కానుకలు ఆఫరింగ్స్ ఇచ్చారు, దశమ భాగాలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి చేసి నూరంతల ఫలాన్ని వారికి ఇచ్చును గాక. ఈ రోజు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. వివాహాలు కాని వాళ్ళకు వివాహాలు జరుగును గాక. ఇదిగో తండ్రి, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చును గాక. ఇదిగో తండ్రి, అందరు చేతుల పైకి ఎత్తాలి. అవునయ్యా. ఇదిగో తండ్రి, 50 దినాల ఉపవాస కూడికలు ప్రారంభించబడబోతున్నాయి. అవునయ్యా. ఇదిగో నెక్స్ట్ శనివారం ప్రభువా అద్భుతం. ఇదిగో ఉదయకాల సమయంలో నిన్ను మహింపరచడానికి ఉపవాసాలు ప్రకటిస్తూ ఉండగా ఉపవాస కూడికలు దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ఉపవాస కూడికలకు కావలసిన వనరులను, దేవుని సహాయము, ప్రతిదీ ఏ కొరత లేకుండా దేవుడు పంపించును గాక. సేవకులను ఆత్మ ప్రతి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేయను గాక. మనందరినీ ఈ దినమంతా కూడా దీవించి ఇదిగో నెక్స్ట్ ఆదివారంలో కూడా మేము కలుసుకునే విధంగా ప్రభు కృప చూపించును గాక. దూర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా, పనులకు వెళ్ళిన ప్రజలను కూడా దేవుడు దీవించును గాక. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఏ పరిచర్య చేసినా వారందరికీ మేలు చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పరిచర్యలో ఉంటున్న బిడ్డలు, సంఘానికి, సేవకులకు, సేవకురాలు, చాట్పాల్ సిలివేంజలకు, పరిచర్య చేసిన బిడ్డలకు దేవుడు తోడుగా ఉండి మన గ్రామాన్ని అనేక ఆత్మలు ఇక్కడికి వచ్చే విధంగా దేవుడు